హలో ఆల్. ఇవాళ హ్యాక్ మామ్స్ కండి, టీనేజర్స్ ఉన్న మామ్స్ కోసం. కనెక్షన్ బిఫోర్ కరెక్షన్. మనం ఏదైనా పిల్లల్ని సరిదిద్దాలనుకునేటప్పుడు, వాళ్ళకి ఏదైనా సలహా ఇవ్వాలనుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళతో ఒక చిన్న ర్యాపో ఏర్పాటు చేసుకోవాలి, ఒక చిన్న కనెక్షన్ ఫామ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు చిరాకులో, కోపంలో, బాధలో ఉన్నప్పుడు మనం ఇచ్చే సలహాలు వాళ్ళకి నచ్చకపోవచ్చు, ఇంకా మిస్అండర్స్టూడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా ఎమోషన్ హైగా ఉన్నప్పుడు, కోపం, బాధ, చిరాకు, హ్యాపీనెస్, ఎనీథింగ్ హైగా ఉన్నప్పుడు బ్రెయిన్లోని ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ పనిచేయడం మానేస్తుంది. అది దేనికి హెల్ప్ చేస్తుందంటే లాజికల్ థింకింగ్కి హెల్ప్ చేస్తుంది. అందుకని ఎక్కువ కోపంగా ఉన్నప్పుడు, ఎక్కువ చిరాకులో ఉన్నప్పుడు మనం తీసుకునే డెసిషన్స్ కరెక్ట్గా ఉండవు. సో వాళ్ళు ఎమోషన్గా హైగా ఉన్నప్పుడు మనం ఇచ్చే సలహాలు వాళ్ళకి నచ్చవు, అందుకని నచ్చవు. సో 4 స్టెప్స్ ఫాలో అవుతే సరిపోతుంది. అబ్జర్వ్, ఎక్నాలెడ్జ్, కనెక్ట్ అండ్ కరెక్షన్. ఫస్ట్ అబ్జర్వ్, వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. తర్వాత ఎక్నాలెడ్జ్ చేయండి దేర్ ఫీలింగ్స్, అంటే వ్యాలిడేట్ చేయడం, వాళ్ళు కోపంగా ఉన్నారా, చిరాగ్గా ఉన్నారా అనేది వ్యాలిడేట్ చేయండి. తర్వాత కనెక్షన్, వాళ్ళు కొంచెం సెటిల్ అయ్యి కూల్ అయ్యాక నెమ్మదిగా ఐ అండర్స్టూడ్ అనే ఫీలింగ్ వాళ్ళకి కనిపించండి. తర్వాత నెక్స్ట్ లాస్ట్ స్టెప్ కరెక్షన్. ఇప్పుడు లెట్స్ సిట్ టుగెదర్, లెట్స్ టాక్ టుగెదర్, ఐ యామ్ హియర్ ఫర్ యూ అని చిన్న చిన్న ఫ్రేమ్స్ తోటి వాళ్ళకి భరోసా కల్పించండి. సో ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మీ టీనేజర్స్ తోటి మంచి కనెక్షన్ తెచ్చుకోండి.